Hello guys, good morning. Welcome to Tally Lokesh Computer Training. Guys, మన యొక్క ఛానల్లో ఏ ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసినట్లయితే టాలీ ప్రైమ్ గురించి పూర్తిగా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోకుండా సింపుల్గా ఈజీగా మీ యొక్క ప్లేస్లోనే ఉండి నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. ఓకేనా? గైస్, ఈరోజు కూడా మనం టాలీ ప్రైమ్లో ఒక న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. అది ఏంటంటే బిల్ ఆఫ్ మెటీరియల్. సార్, అసలు బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏమిటి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఓకే, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, సార్ బిల్ ఆఫ్ మెటీరియల్ చెప్పండి అనేసి. అందుకోసం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అసలు బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ పాయింట్ ఆఫ్లో వస్తుంది అంటే, మనము ఎక్కడైనా కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లయితే అక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు, ఏ పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేస్తారంటే, పర్టికులర్గా ఒక ప్రోడక్ట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డెఫినేషన్ చూడండి. ఏ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ పార్ట్స్, ఐటమ్స్, అసెంబుల్స్ అండ్ అదర్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ఏ క్రియేట్ ప్రోడక్ట్ as well as instructions required for gathering and using the required materials. The bill of materials can be understood as the receipt and shipping list for creating a final product. దీని మీనింగ్ ఏంటి తెలుసా? మనము ఏదైనా ఒక పార్ట్స్ కానీ, ఐటమ్స్ కానీ, అసెంబుల్స్ కానీ చేయడం ద్వారా ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, మీకు ఐడియా ఉంది. మనం ఒక పార్ట్ అంటే ఒక ప్రోడక్ట్ మనము మార్కెట్లో రిలీజ్ చేయాలి అంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అనేటివి మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చుకొని దాన్ని ఒక ప్రోడక్ట్గా తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తాం. దానికి గాను ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చాను. కొంచెం అండర్గుద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అది ఏమిటి అంటే, ఇప్పుడు 1000 బైసికిల్స్ నేను రెడీ చేయాలి. అందుకు గాను ఆ బైసికిల్స్ తయారు చేయాలంటే నాకు ఏం రిక్వైర్మెంట్, అంటే ఏం రా మెటీరియల్ నాకు కావాలి అని చూస్తే, ఆ బైసికిల్స్ తయారు చేయడానికి అవసరమే స్పేర్ పార్ట్స్ ఉంటాయి. వాటిని నేను తెచ్చుకోవాలి. డిఫరెంట్ ఎక్కడైతే వాటిని అమ్ముతూ ఉంటారో మార్కెట్లో అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బైసికిల్ తయారు చేయాలనుకోండి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే సీట్స్, ఫ్రేమ్స్, బ్రేక్స్, హ్యాండిల్ బార్స్, వీల్స్, టైర్స్, చైన్స్, పెడల్స్ అండ్ క్రాన్ సెట్స్. ఇవన్నీ అవసరం అవుతాయి. ఇవన్నీ ఉంటేనే నేను నాకు కావాల్సిన క్వాంటిటీలో నేను బైసికిల్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. లేకపోతే బైసికిల్స్ని బిల్డ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? ఇది మేజర్ ఎగ్జాంపుల్ మీకు. ఓకేనా? దీనికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లమ్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏం లేదు గైస్, మనం ఏదైతే ఒక ఫైనల్ ప్రోడక్ట్ని తయారు చేయాలనుకుంటామో దానికి తగిన విధంగా రా మెటీరియల్ని మార్కెట్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ ఏదైతే అవసరం ఉంటుందో దానికి రిలేటెడ్గా సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది మనం తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ తయారు చేయాలనుకోండి, దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ ఏముంటాయి, అవన్నీ నేను పర్చేజ్ చేయాలి. లేదు, ఒక కంప్యూటర్ రెడీ చేయాలి, ఆ కంప్యూటర్ రెడీ చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏం తెచ్చుకోవాలి, మానిటర్, మదర్ బోర్డ్, మౌస్, కీబోర్డ్, ఓకేనా, గ్రాఫిక్ కార్డ్, మౌస్, ఇవన్నీ కావాల్సి వస్తాయి. ఓకేనా? ఆ విధంగా అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్గా ప్రాబ్లంలోకి, ఒక కొత్త ప్రాబ్లంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దానిని ఎలా మనం చేయాలనేది చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి గైస్, జగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఒక కంపెనీ అనమాట. దానిలో మనము ఏం చేస్తున్నాం, 25 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. తర్వాత రా మెటీరియల్స్ వచ్చేసి యూనివర్సల్ కంప్యూటర్స్ వైజాగ్ వారి దగ్గర నుంచి మనము కొన్ని స్పేర్ పార్ట్స్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. అవి ఏంటి, హార్డ్ డిస్క్, మానిటర్, ప్రాసెసర్. 100, 120 క్వాంటిటీస్తో, రేట్ కూడా 2000, 3500, 5000తో పర్చేజ్ చేస్తాం. ట్యాక్స్ వచ్చేసి 18%. ఓకే, విత్ ఇన్ స్టేట్లో కాబట్టి CGST, HGST ట్యాక్స్ పడుతుంది. తర్వాత మళ్ళీ పర్చేజ్ చేస్తాం ఎవరి దగ్గర నుంచి, టెక్ కంప్యూటర్స్ తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, ఏమేమి పర్చేజ్ చేసాము అంటే కీబోర్డ్, మౌస్, మదర్ బోర్డ్. వీటిని కూడా క్వాంటిటీ 100, 200, 250, రేట్ వచ్చేసి 200, 150, 3200, 18% ట్యాక్స్ పడుతుంది. తర్వాత HDFC బ్యాంకులో 5 lakhs వేసాము.
తర్వాత ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేస్తామో వాళ్ళకు 77 lakhs అనేది అమౌంట్ పే చేస్తాము. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్ వచ్చింది, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఓకే, ఇది ఏమిటి అంటే ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ చేస్తే తయారు చేయాలనుకుంటామో, అంటే ఒక కంప్యూటర్ అండి, ఆ కంప్యూటర్ తయారు చేయాలి. ఆ కంప్యూటర్ తయారు చేయాలంటే నాకు ఆ కంప్యూటర్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్ని పర్చేజ్ చేసి ఒక కంప్యూటర్గా రెడీ చేయాలి. ఇక్కడ చూస్తే మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, మౌస్ ఇవన్నీ 1 ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే నాకు ఎంత మొత్తంలో క్వాంటిటీ కావాలనుకుంటున్నానో అంత మొత్తంలో దాన్ని నేను డిఫాల్ట్గా రెడీ చేసుకుంటాను, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాను. జస్ట్ మనం క్వాంటిటీ ఇస్తానే రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది, క్వాంటిటీగా పడిపోతుంది. అది ఎలా సెట్టింగ్ ఎక్కడ చేయాలి అనేది కూడా ఈ ప్రాబ్లంలో మీకు చూపిస్తాను. కొంచెం అండర్కి వచ్చినట్లయితే తర్వాత క్యాష్ పే టు యూనివర్సల్ కంప్యూటర్స్ 50,000. ఇక్కడ అసెంబుల్ 20 కంప్యూటర్ అండ్ స్టోర్ దెన్ ఇన్ చార్జెస్ వేజెస్ అమౌంట్ 30,000. మనం ఏంటంటే ఎప్పుడైతే వాటిని మనము అసెంబుల్ చేసుకుంటామో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే క్వాంటిటీ జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి, వేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా అలా చేసిన తర్వాత పర్చేజ్ చేసి రా మెటీరియల్ని ఒక ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసి మార్కెట్లో సేల్ చేస్తాం మనకు ప్రాఫిట్తో. ఓకేనా, ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత శాలరీస్, కమిషన్ రిసీవ్డ్, మళ్ళీ సేల్ చేసాము, విత్డ్రా చేస్తున్నాము కంపెనీ బ్యాంక్ నుంచి, క్యాష్ రిసీవ్ చేస్తున్నాము, మళ్ళీ అసెంబుల్ చేసాము, మళ్ళీ క్వాంటిటీ అనేది జనరేట్ చేసాము. ఈ యొక్క ప్రాసెస్లో మనకి ఏవైతే వస్తాయో ఇక్కడ లెడ్జెస్ ఉన్నాయిగా, లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి, అర్జున్ ట్రేడర్స్, తర్వాత కమిషన్ రిసీవ్డ్, శాలరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని లెడ్జెస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా ఐటమ్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది మనం. ఇక్కడ చూస్తే క్యాపిటల్, పర్చేజ్, యూనివర్సల్ కంప్యూటర్స్, క్యారేజ్ ఇన్వర్స్, ఓకే, తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, తర్వాత పర్చేజ్ ఐజిఎస్టీ, టెక్ కంప్యూటర్స్, ఐజిఎస్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ లెడ్జెస్ క్రియేట్ చేయాలి. అదేవిధంగా ఐటమ్స్ కూడా క్రియేట్ చేయాలి, కీబోర్డ్, మౌస్, మదర్ బోర్డ్, ప్రాసెసర్, ఓకేనా, హార్డ్ డిస్క్, మానిటర్, ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. నేనేంటంటే టైం వేస్ట్ అవ్వకుండా నేను ముందుగానే కంపెనీ క్రియేట్ చేశాను, లెడ్జెస్ క్రియేట్ చేశాను, ఐటమ్స్ క్రియేట్ చేశాను. యాజ్ యూజువల్గా మనకు కావాల్సిన గ్రూప్స్ కూడా క్రియేట్ చేశాను. వాటిని డైరెక్ట్గా మీకు కంపెనీ లెవెల్కి చూపిస్తాను, ఎందుకంటే టైం సేవ్ అవ్వడానికి. ఓకే, అది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా నేను టాలీలోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, జగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇంకా యాజ్ యూజువల్గా మనం F11లో వెళ్తే మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఎస్ చేయాలి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ ఆప్షన్స్ 2 ఎస్ చేయాలి. తర్వాత జిఎస్టీ ఎస్ చేసుకొని మన కంపెనీకి ఏదైతే జిఎస్టీ నెంబర్ ఉంటుందో ఆ యొక్క జిఎస్టీ నెంబర్ ఇది ఉంది కదా, వీటిని అక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. సో యాజ్ యూజువల్ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ లెడ్జెస్, ఐటమ్స్, గ్రూప్స్ చేశాను కాబట్టి మీరు కొత్తగా చేయాలనుకుంటే క్రియేట్లోకి వెళ్ళి చేసుకోండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను కాబట్టి ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం. చూడండి, క్యాపిటల్ అకౌంట్ మీకు ఆల్రెడీ తెలుసు, కంట్రోల్ ఏ వేస్తే సేవ్ అవుతుంది. క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు అండి. చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, మీరు జస్ట్ చూడాల్సింది అంతే. కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్సెస్. తర్వాత పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ ఐజిఎస్టీ, పర్చేజ్ అకౌంట్, శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, హెచ్జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్, టెక్ కంప్యూటర్స్, సన్రీ క్రెడిటార్స్, యూనివర్సల్ కంప్యూటర్స్, సన్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ. తర్వాత వేజెస్, ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇంకా ఇక్కడ మనకి ఏం మిస్ అయ్యాననేది మన ప్రాబ్లం చేసేటప్పుడు చూపిస్తాను మీకు. తర్వాత స్టాక్ గ్రూప్స్ అండి, ఇక్కడ వచ్చేసి ఫినిష్డ్ గూడ్స్ ఒకటి గ్రూప్ చేశాను, రా మెటీరియల్ ఒక గ్రూప్ చేశాను. ఇవి చాలా ఇంపార్టెంట్, ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్స్ అనేవి. తర్వాత స్టాక్ కేటగిరీస్ ఏం లేవు, యూనిట్స్ వచ్చేసి నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, కంట్రోల్ ఏ, ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్, కంప్యూటర్, ఇది వచ్చేసి ఫినిష్డ్ గూడ్ అవుతుందండి, నెంబర్స్, ఇది ఎస్ చేస్తున్నాను, రైట్ సైడ్లో ఓపెన్ చేస్తున్నాను, సేమ్ 1421 కంప్యూటర్, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చాను, లాస్ట్ ఆప్షన్ ఎస్ చేసి 18% ఇచ్చాను. తర్వాత హార్డ్ డిస్క్, ఇది కూడా రా మెటీరియల్ కిందకి వస్తుందండి. ఒకసారి మన ప్రాబ్లం చూస్తే
హార్డ్ డిస్క్, మానిటర్, ప్రాసెసర్, ఇవన్నీ ఏంటి గ్రూప్. ఇక్కడ చూడండి స్టాక్ గ్రూప్, రా మెటీరియల్ ఉంది. వీటన్నిటిని 18%తో నేను ముందుగానే క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా. చూడండి సేమ్ 18%, 9 ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తర్వాత కీబోర్డ్, ఇది కూడా గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్ తీసుకోవాలి, ఇది కూడా 18% అండి. తర్వాత మానిటర్, ఇది కూడా రా మెటీరియల్ అవుతుంది. ఎస్, సేమ్ 18%. సో ఈ విధంగా మిగతాటి కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు రియాలిటీలో ఆల్రెడీ మీకు ఎలా చేయాలో తెలుసు కాబట్టి జస్ట్ మీకు చూపించాను అంతే. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్. ఇప్పుడు మనము ఓచర్స్లోకి ఎంటర్ అవుతాం. సో ఓచర్స్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ ఇది ఏ బిజినెస్లో అయినా కానీ కంపెనీలో క్యాపిటల్ అనేది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి మనము డైరెక్ట్గా F6లో పోస్ట్ అవ్వాలి. ఎంత పెట్టాము క్యాపిటల్ మనం అంటే 25 lakhs. ఇక్కడ వచ్చేసి 25 lakhs క్యాష్, 25 lakhs పెట్టి బిజినెస్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ యూనివర్సల్ కంప్యూటర్స్ వైజాగ్ అని క్రియేట్. ఓకే, ఆల్ట్ చూడండి, ఆల్ట్ ట్యాబ్ ఇస్తే స్క్రీన్ క్రాస్ అవుతుంది. ఇప్పుడు మనం పర్చేజ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తున్నాను. ఇక్కడ పర్సన్ ఎవరు, యూనివర్సల్ కంప్యూటర్స్. ఆల్రెడీ జిఎస్టీ నెంబర్ అయింది ఇచ్చానండి ముందుగానే. ఓకే, విత్ ఇన్ స్టేట్లోనే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ తీసుకోవాలి. ఫస్ట్ హార్డ్ డిస్క్, క్వాంటిటీ 100 2000, 100 2000. తర్వాత మానిటర్ 100 3500. తర్వాత ప్రాసెసర్ 100 120 5000. చూడండి 11,50,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఇక్కడే చూస్తే క్యారేజ్ ఇన్వర్స్ 500 ఉందండి. ఈ మనం ఏదైతే పర్చేజ్ చేసామో దాంట్లోనే ఈ క్యారేజ్ ఇన్వర్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి. అది బయటికి ప్రాఫిట్ అండ్ లాస్లో చూపించకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్యారేజ్ అండ్ ఇన్వర్స్ ఇవ్వండి. బ్యాక్ వచ్చేసి కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ అండర్ దగ్గరికి వచ్చి కంట్రోల్ ఎంటర్ ఇచ్చి మళ్ళీ డైరెక్ట్గా గ్రూప్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్రాప్రియేట్ బై వాల్యూ ఇస్తే అది మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో చూపించదు, బయటికి లోపలనే ఇంక్లూడ్ అయిపోతుంది. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఎంత ఇచ్చారు 500. ఇప్పుడు ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ ఏజిఎస్టీ. ఓకేనా, సేవ్. సో మళ్ళీ నెక్స్ట్ వన్ ఏముంది, పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ తెలంగాణ. కీబోర్డ్, మౌస్, మదర్ బోర్డ్ పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సేమ్ ఇన్వాయిస్ నెంబర్ 200 ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి టెక్ కంప్యూటర్స్, ఇక్కడ పర్చేజ్ చేసి తీసుకోవాలి. కీబోర్డ్ 100, రేట్ వచ్చేసి 200. మౌస్ 200, రేట్ వచ్చేసి 150. తర్వాత మదర్ బోర్డ్ 250, రేట్ వచ్చేసి 3200. టోటల్గా 8,50,000కి పర్చేజ్ చేసాం. ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్ మళ్ళీ ఎంత ఇచ్చారు, ఇక్కడ 500 ఇచ్చారు. ఇప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ తీసుకోవాలి. ఓకే, సేవ్. టోటల్గా 10,03,500కి పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 5 lakhs. సో F4లో మనం ఎంటర్ చేసుకోవాలి. క్యాష్ డిపాజిట్ 5 lakhs. ఈ డినామినేషన్స్ ఇవన్నీ నార్మల్గా చూపిస్తుంది. తర్వాత క్యాష్ పెయిడ్ టు కంప్యూటర్స్, టెక్ కంప్యూటర్స్ 7 lakhs. ఓకే, సో పేమెంట్ చేయాలి టెక్ కంప్యూటర్స్. టోటల్గా 10 లక్షలకు మనం పర్చేజ్ చేసాం కదా, 7 lakhs పే చేస్తున్నాం క్యాష్. తర్వాత ఇప్పుడు అండి మనకు కావాల్సింది వచ్చింది, టు అసెంబుల్ 1 కంప్యూటర్ ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఇక్కడ కంప్యూటర్ అని ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎస్కేప్ ఇస్తున్నాను. డైరెక్ట్గా నేను ఆల్టర్కి వెళ్తున్నాను, స్టాక్ ఐటెంలోకి వెళ్ళాను, కంప్యూటర్ ఓపెన్ చేశాను.
ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము దాన్ని సెట్ చేసుకోవాలి. సో రైట్ సైడ్లో మనకి కాన్ఫిగర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్, ఈ ఐటమ్ని ఎస్ చేయాలి. ఆటోమేటిక్గా మనకు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది చూసారా, ఆల్టర్ కాంపోనెంట్స్ BOM అనే ఒక ఆప్షన్ బయటకు వచ్చింది. దీన్ని ఎస్ చేయాలి. ఎస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ కంప్యూటర్ ఎంటర్ ఇచ్చిన తర్వాత యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే 1 ఇవ్వాలి. ఎందుకు 1 ఇవ్వాలి అంటే జస్ట్ మనం 1 ఇస్తే మనకు కావాల్సిన క్వాంటిటీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ మానిటర్ 1 మానిటర్ ఇస్తున్నాను, ఇక్కడ 1 నేను ఇస్తున్నాను. తర్వాత హార్డ్ డిస్క్ 1, తర్వాత కీబోర్డ్ 1, తర్వాత ప్రాసెసర్ 1, తర్వాత మదర్ బోర్డ్ 1, తర్వాత మౌస్ 1. సో ఈ విధంగా మనం జనరేట్ చేసుకుంటాం. ఎందుకు ఇలా చేసుకోవాలంటే ఇక్కడ మనకి మెయిన్ ఆప్షన్ అనేది వచ్చేది. ఇలా డిఫాల్ట్గా మనం సెట్టింగ్ చేసుకుంటున్నాం. ఓకేనా, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఈజీగా క్వాంటిటీ జనరేట్ అవుతుంది. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం GST కూడా ఇచ్చేసామండి 18%. సేవ్, ఎస్కేప్ ఇచ్చేయండి, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఓకే, డన్. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కిందికి వెళ్దాం. ఇక్కడ చూసారా 7 క్యాష్ పే టు యూనివర్సల్ కంప్యూటర్స్ 50,000. బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి యూనివర్సల్ ఎంత 50,000 ఇస్తున్నాం క్యాష్. ఇప్పుడు చూడండి, అసెంబుల్ 20 నెంబర్స్ కంప్యూటర్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ చార్జ్ ద వేజెస్ అమౌంట్ 30,000. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ఓచర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్ట్ ట్యాబ్ ఇస్తున్నాను, ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓచర్ టైప్లోకి వెళ్దాం. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలండి. మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ జర్నల్, ఈ ఆప్షన్ ఎస్ చేసుకోవాలి కంపల్సరీగా. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ కంపల్సరీ ఎస్ ఉండాలి, ఇది లేకపోతే వర్క్ అవ్వదు. ఇప్పుడు క్రియేట్ చేసుకున్నామా ఓచర్ టైప్ అనేది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓచర్స్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ప్రతిసారి అండి అసెంబ్లీ వచ్చినప్పుడల్లా మనము క్రియేట్ చేసుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ రైట్ సైడ్లో అదర్ ఓచర్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి, షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ F7, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటేనే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ టైప్ చేయండి కంప్యూటర్. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, మౌస్ అని వచ్చేసాయి. ఎందుకంటే మనం డిఫాల్ట్గా అక్కడ సెట్ చేసుకున్నాం కాబట్టి ఐటెంలో. ఇప్పుడు క్వాంటిటీ ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 20 నెంబర్స్ ఉన్నాయి. ఈ 20 ఇస్తానే ఆటోమేటిక్గా అన్నీ జనరేట్ అవుతాయి. చూడండి, మౌస్ 20, హార్డ్ డిస్క్ 20, కీబోర్డ్ 20, డిఫాల్ట్గా అవే జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇస్తున్నాను, చూసారా రేటు అదే క్వాంటిటీ రేట్ ఆటోమేటిక్గా తీసేసుకుంది. ఎందుకంటే మనం పర్చేజ్ చేసేప్పుడు ఒక రేట్ ఇచ్చింటాం, అదే పడిపోతుంది. ఓకే, సో ఈ విధంగా డిఫాల్ట్గా జనరేట్ అవుతుందండి. మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ డిఫాల్ట్గా జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యే టైంలో కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ వచ్చేసి వేజెస్ అండి. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఎంత ఖర్చు అయింది, ఇక్కడ 30,000 ఖర్చు అయింది. 30,000 ఇక్కడ ఇవ్వాలి. సేవ్. ఓకే, ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా క్వాంటిటీని జనరేట్ చేసుకున్నాం. 122 క్వాంటిటీని జనరేట్ చేసుకున్నాం. ఇప్పుడు అండి సోల్డ్ కంప్యూటర్ టు అర్జున్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ఇప్పుడు అర్జున్ ట్రేడర్స్కి మనం ఏం చేస్తాం, సోల్డ్ చేస్తున్నాం. ఏంటి, కంప్యూటర్. అప్పుడు స్పేర్ పార్ట్స్ అన్ని కొని ప్రోడక్ట్గా తయారు చేసి ఇప్పుడు మార్కెట్లో సేల్ చేస్తున్నాం. ఓకేనా, సో అది ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్. ఓచర్స్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత సేల్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తుంది. అర్జున్ ట్రేడర్స్. సో సండ్రీ డెబ్టార్స్. సో వారి యొక్క GST నెంబర్ ఏముందో చూద్దాం. ఇక్కడ GST నెంబర్ నేను ఏం ఇవ్వలేదు, జస్ట్ మీరు ఇచ్చుకోండి. 37 అని ఇచ్చుకోండి. నేను 37 నేనే ఓన్గా క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే మర్చిపోయాను. మీరు క్రియేట్ చేసుకోండి గైస్. రియాలిటీలో మీరు చేసే కూడా ఒరిజినల్గా వేసుకోండి. ఓకే,
ఇక్కడ సేల్స్ కూడా నేను క్రియేట్ చేయలేదు, ఆల్ట్ సి ఇస్తున్నా, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తుంది. సేల్స్ అకౌంట్. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ చూసారా, ఆటోమేటిక్గా 20 కంప్యూటర్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యాయి. ఓకే, ఎన్ని సేల్ చేస్తున్నాను ఇక్కడ? 20 సేల్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 కాదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సేల్ చేస్తున్నాం కదా, అక్కడ 30 ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక 8, ఇక్కడ పైన వచ్చేసి 10 అనుకోండి, ఎందుకంటే మనకి నెగిటివ్ స్టాక్ రాకుండా మార్చాను. 10 ఇస్తున్నాను గైస్. రేట్ వచ్చేసి 25,000. ఇప్పుడు ట్యాక్స్ వేయాలి, CGST, SGST. సో ఈ విధంగా అనమాట 2,95,000కి మనం సేల్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, శాలరీస్ 35,000. బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. శాలరీస్ 35,000. తర్వాత కమిషన్ రిసీవ్డ్, బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ 25,000. క్యాష్. తర్వాత గైస్ మళ్ళీ మనం ఏం చేసాము, పర్చేజ్ చేసాము. ఎవరికి? స్వరూప్ ట్రేడర్స్ అనే పర్సన్కి పర్చేజ్ చేసాము. సో ఇది F8లో పోస్ట్ చేసుకోవాలి. ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను స్వరూప్ ట్రేడర్స్ అనేది. సో సండ్రీ డెబ్టార్స్, ఇతను కూడా GST నెంబర్ ఇవ్వలేదు, మీరే క్రియేట్ చేసుకోండి. 37. సేల్స్ కంప్యూటర్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 10 ఉన్నాయి. 10లో ఇక్కడ ఎన్ని సేల్ చేస్తున్నాం? 8 సేల్ చేస్తున్నాం. ఓకే, 8, 28,000. ట్యాక్స్ ఇవ్వాలి, CGST, SGST. ఓకే, తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 2 lakhs. సో బిజినెస్ నుంచి మనం కంపెనీ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నాం కాబట్టి కాంట్రాలో పోస్ట్ చేసుకోవాలి. ఎంత? 2 lakhs విత్డ్రా చేసుకుంటున్నాం. సేవ్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అర్జున్ ట్రేడర్స్ 1,50,000. బిజినెస్ ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. 1,50,000. ఓకే, నెక్స్ట్ వన్, అసెంబుల్ 30 నెంబర్స్ కంప్యూటర్ అండ్ స్టోర్ దెన్ వేజెస్ అమౌంట్ 20,000. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మన దగ్గర క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ జనరేట్ చేసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ అదర్ వోచెస్లోకి వెళ్ళండి, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, కంప్యూటర్. ఇప్పుడు వచ్చేసి 30 ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర క్వాంటిటీ మళ్ళీ పెరిగిపోతుంది 30. ఓకేనా, ఇలా కంప్లీట్ అయ్యే కొద్దీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండాలి. వేజెస్ ఇక్కడ 20,000. సో ఈ విధంగా మనము రియల్ టైంలో ఎక్కడైనా జాబ్ చేస్తున్నంటే, ఓకేనా, మనం ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తే ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, మన యొక్క ఛానల్లో ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో విత్ ఇన్ స్టేట్లో ఎంత పర్చేజ్ చేసాము, అదర్ స్టేట్ నుంచి ఎంత సేల్ పర్చేజ్ చేసాము, తర్వాత సేల్ ఎంత చేసాము, ఇన్కమ్ ఎంత వచ్చింది, ఫినిష్డ్ గుడ్స్ వాల్యూ ఎంత, రా మెటీరియల్ వాల్యూ ఎంత, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, మనం నెట్ ప్రాఫిట్లో ఉన్నాం 2,42,980 రూపీస్. బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. క్యాపిటల్ ఎంత ఉంది, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంత పే చేయాలి, సన్రీ క్రెడిటర్స్కి మనం ఎంత పే చేయాలి, సప్లయర్స్కి, క్లోజింగ్ స్టాక్ మన దగ్గర ఎంత ఉంది, బయర్స్ మనకి ఎంత పే చేయాలి, క్యాష్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చూపిస్తుంది. ఒకసారి స్టాక్ సమ్మరీ చూద్దాం. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. చూసారా, మన దగ్గర ఫినిష్డ్ గూడ్స్ అంటే మనం ఏదైతే మార్కెట్లో సేల్ చేయాలనుకుంటున్నామో అది క్వాంటిటీ ఎంతో చూపిస్తుంది, రా మెటీరియల్ ఎంత ఉందో కూడా ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్లో కాన్ఫిగర్కి వెళ్ళి ఇక్కడ గూడ్స్ ఇన్వర్డ్స్, గూడ్స్ అవుట్వర్డ్స్ క్లిక్ చేస్తే మనకి క్లియర్ కట్గా పర్చేజ్ ఇన్వర్డ్స్ అంటే పర్చేజ్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందని క్లియర్ కట్గా నీట్గా చూపిస్తుంది. ఇక్కడ గ్రాండ్ టోటల్ వాల్యూ కూడా చూపిస్తుంది. పర్చేజ్ చేసేటప్పుడు ఎంత చేసాము, సేల్ చేసేటప్పుడు ఎంత చేసాము, ప్రజెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కూడా ఇక్కడ చూపిస్తుంది.
సో ఈ విధంగా గైస్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏం పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు, చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు మన యొక్క ఛానల్లో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా నీట్గా అర్థమవుతుంది, చాలా మంచిగా నేర్చుకుంటారు. ఓకేనా? సో అది గైస్, మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మన యొక్క ఛానల్ నుంచి మీకు వస్తాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.